ప్రీవియస్ పార్ట్లో మనం కర్ణుడి బర్త్ స్టోరీ గురించి తెలుసుకున్నాం. కానీ కర్ణుడి గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక పదం మాత్రం తప్పకుండా వినిపిస్తుంది. అదే సూతపుత్ర. అసలు కర్ణుడిని ఎందుకు సూతపుత్ర అని పిలిచేవారు? ఈరోజు అదే మన టాపిక్. మనం ముందుగా సూతపుత్ర వర్డ్ని గమనిస్తే 2 వర్డ్స్ ఉన్నాయి, సూత అండ్ పుత్ర. మనందరికీ పుత్ర అంటే తెలుసు, సన్ కొడుకు అని. కానీ సూత అంటే తెలీదు. ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడిని పెంచిన తండ్రి అతిరథుడు, ఆయన ఒక సూతుడు. కాబట్టి కర్ణుడిని సూతపుత్ర అని పిలిచేవారు. ముందు అసలు సూత అంటే ఎవరో మనం తెలుసుకుందాం. చాలా మందికి ఒక అపోహ ఉంది, సూత అంటే తక్కువ కులమని, తక్కువ జాతికి చెందిన వారని. కానీ మహాభారతంలో అలా ఎక్కడ చెప్పలేదు. సాంప్రదాయం ప్రకారం క్షత్రియ తండ్రి బ్రాహ్మణ తల్లికి పుట్టిన సంతానాన్ని సూత అని పిలిచేవారు. కాలం మారుతుండగా సూత వర్గం ఒక ప్రత్యేకమైన సమాజంగా ఏర్పడింది. వీళ్ళు రాజుల యొక్క రథసారథులుగా, సందేశవాహకులుగా, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం లాంటివి, సలహాదారులుగా అంటే గుడ్ అడ్వైజర్స్గా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించేవారు. అవసరమైతే యుద్ధ రంగంలో కూడా తమ నైపుణ్యాన్ని చూపించేవారు. దే వర్ గ్రేట్ వారియర్స్ ఇన్ ఫ్యాక్ట్. అందుకే సూత అనేవాళ్ళు తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు కాదు, రాజ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వారు. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మహాభారతంలో కర్ణుడు కాకుండా ఇంకా వేరే సూతులు ఎవరు లేరా అని? చాలా మందే ఉన్నారండి. మహాభారతాన్ని మనకి వివరించే ఉగ్ర శ్రావ సౌతి కూడా ఒక సూతుడే. మత్స్యదేశ రాణి అయిన సుధీష్ణ, ఆమె తమ్ముడు కీచకుడు, ఇద్దరు కూడా సూత కుటుంబం చెందిన వాళ్ళే. కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిరోజు జరిగిన విషయాలని ధృతరాష్ట్రునికి వివరించిన సంజయుడు కూడా ఒక సూతుడే. కాబట్టి సూతపుత్ర అనేది కర్ణుడికి మాత్రమే సంబంధించిన పదం కాదు, అది ఏ ఒక తక్కువ కులానికి సంబంధించిన పదం కూడా కాదు. మహాభారతంలో సూత అనేది ఒక ప్రత్యేకమైన సమాజం. మరి ఆ సూత కుటుంబంలో పెరిగిన కర్ణుడి బాల్యం ఎలా గడిచింది, అది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. టిల్ దాన్ స్టే ట్యూన్డ్.